జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు గజమాల సమర్పించి ఘనంగా నివాళులు. పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ వైప్ లక్ష్మణ్ కుమార్. 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నాయకులు బండ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారని వివరించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని వివరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టిందని, రచనకు మొత్తం 64 లక్షల రూపాయల ఖర్చయిందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా ఖ్యాతిగాంచిందని ఈ సందర్భంగా వారు వివరించారు.